మనమైతే ఇప్పుడు ధూళిపేట అయితే వచ్చాం. మొత్తం బయట అంతా తిరిగేసి ఎక్కడా సెట్ అవ్వాలా అందుకని చెప్పి ధూళిపేట అయితే వచ్చాం. ధూళిపేటలో మనకు ఫస్ట్ రాగానే మొత్తం వినిపించే పేరు సుందర కళాకార్. సో అక్కడికైతే వచ్చాం అనమాట. ఒకసారి చూడండి, లుక్ వేయండి, బోర్డు ఇది. లోపలికైతే తీసుకెళ్తాను చూడండి. నాకైతే మైండ్ పోయింది చూడగానే, మీరు కూడా చూడండి ఒకసారి. ఏంది మరి, ఏ బొమ్మ తీసుకెళ్దాం? ఏ బొమ్మ తీసుకెళ్దాం? ఇది తీసుకెళ్దామా, అది తీసుకెళ్దామా, అది తీసుకెళ్దామా? అది ఆ బొమ్మ అయితే కరెక్ట్, మన తొందర కరెక్ట్గా పట్టింది. సో అందులో కట్టగానే మెయిన్ రోడ్లో పెట్టాడు మేము, మనం తీసుకెళ్ళి. ఇంకా ఫినిషింగ్ అయితే అవ్వాలా. ఇదొకటి మంగళగిరి వస్తుంది, అదొకటి వచ్చిద్దాము అనుకుంటున్నాం. సో లాస్ట్ ఇయర్ మనం తీసుకెళ్ళింది ఇదే. ఇప్పుడు కొత్త మోడల్ మొత్తం ట్రెండింగ్లో ఉన్నాయి ఈ 3 గణపతులు. ఇదైతే మరీ దారుణంగా ట్రెండ్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చి ఎడ కూడా పని చేయాల్సి వస్తుంది. మేము మా టీం మొత్తం ఎడ కూడా హెల్ప్ చేస్తున్నారు పాప మనకి. బొమ్మ బుకింగ్ అని చెప్పి వచ్చి బొమ్మలు వచ్చేస్తున్నాం ఇక్కడికి వచ్చి. ఉన్నదా ఏమన్నదా ఓ రేంజ్లో ఉన్నాయి ఇక్కడ. లాస్ట్ ఇయర్ ఎక్కడ మనకు ఒక బొమ్మ వచ్చింది, ఇదే ఆ ఏనుగు మీద కూర్చుంది. చూడండి ఎంత ఉందో. ఇది పైన పట్టుకొని పైన శివుడు, ఇది ఒకటి పైన నరసింహ స్వామి, ఇక్కడ వచ్చేసి సింహం, ఇది నరసింహస్వామి అసలు రూపం. మొత్తం నరసింహస్వామి ఇది. దీన్ని చూస్తుంటే వేరే లెవెల్ వర్మ. 20 అడుగులంట, 2,80,000 అంట. వేరే లెవెల్లో ఉంది ఈ సంవత్సరం ఈ బొమ్మ. అయిపోయి అరే ఏంట్రా, 20 అడుగులు అంట, 2 లక్షలు అంట. 2 లక్షలు ఆడా, 2,85,000, 20 అడుగులు. 15 తక్కువ 30 లక్షలు, 3 లక్షలు కొందామా నేనా? శ్రీ చౌదరి ఆర్ట్స్కి వచ్చాం. ఇది ఏమన్నా లాల్ బాద్షా. చూడండి గణపతి ఎంత ఉన్నాడు. అరే ఆడ నుంచారు పక్కన సరిగా, ఒకసారి నుంచో ఏడదాకా వస్తావు చూద్దాం. ఏంది వీడు, స్వామివారు అంత కూడా లేడు, ఆ పీట అంత కూడా లేడు మావాడు. చూడండి అసలు గణపతులు వేరే లెవెల్లో ఉన్నాయి. ఓ మై గాడ్, ఏమన్నా ఉన్నాయా గణపతులు? ఆహా వేరే లెవెల్ మచ్చా ఇవన్నీ. ఇలాంటివి చెన్నై దొరకవు, అన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి. ఏందో మరి చూడండి అసలు. గురూజీ ఇవి మనకు సెట్ అయ్యేటట్టు కనిపించట్లేదే. ఆడిని అడుగు, ఆడే మాట్లాడాడు 8 అడుగులు బొమ్మలు ఆడ ఉన్నాయని. అయ్యో ఏమన్నా ఆకాశానికి అంటుతున్నాయి బొమ్మలు. 18 అడుగులు ఏంట్రా, ఇంకా పెద్దయే. ఒరే రాజు ఒకసారి అడుగు 8 అడుగులు బొమ్మలు ఆడున్నాయో. అసలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో గణపతులు. ఒక పిచ్చి పీక్స్కి వెళ్ళిపోతున్నాయి ఇట్లాంటివి చూడాలంటే. ఆ రేంజ్లో ఉన్నాయి అన్నమాట గణపతులు. పైన నరసింహస్వామి వచ్చి అబ్బా అది మరి ఆ మాత్రం ఉండాలి మన గణపతిని రెడీ చేయాలంటే. కాలు ఏలు చూడండి, నా చెయ్యి అంత ఉంది బొటనీలు. అమ్మో టైగర్స్. అయ్యప్ప స్వామి టైప్లో మన గణపతి, అటు ఇటు 2 టైగర్స్. శివయ్య వచ్చాడు, త్రిశూలం, మన అఖండ అన్నీ బుక్కుడే. మళ్ళీ ఏది ఖాళీ లేదు. ఎంత పెద్ద పెద్ద గణపతులు ఆడబడతారు.
ఎరా ఇట్లాంటిది ఎప్పుడన్నా మన మంగళగిరిలో పెట్టామరా ఒకలో ఉన్నా పైన వెంకటేశ్వర స్వామి ఉన్నాడు చూడు ఎంత ఉన్నాడు. తలకిందులుగా తపస్సు చేసిన ఎట్లాంటిది మనం ఎప్పుడు తీసుకెళ్ళాం. ఇక 8 అడుగుల బొమ్మలు ఎక్కడ ఉన్నాయి, మనకేదో దొరికేటట్టు ఉంది. ఆహా ఎంత ఆనందంగా ఉందో నాకు. ఎంత లో పైపులు చూస్తుంటే అమ్మో. బ్యాక్గ్రౌండ్ తో కలిపి 8 to 10 ఉన్నాయంట. బ్యాక్గ్రౌండ్ తో కలిపి 8 to 10 ఉన్నాయంట. ఇక్కడ ఏదో మనకు సెట్ అయ్యేటట్టు ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ మామూలు ఇదే ఎంత ఉందో చూడండి. అమ్మో ఎంత మనం తీసుకెళ్ళాలంటే మామూలు విషయం కాదు, వ్యాపారం జరిగిద్ది మనకి. ఆహా ఇది అద్భుతమైన లోకం, ఇంద్రలోకం. గుర్రాలు మామూలుగా లేదాడ పిచ్చెక్కుతుంది బొమ్మ చూడాలంటే గణపతుల్ని. మీరు కూడా ఒకసారి రండి ఈ చౌదరి ఆర్ట్. ఇక్కడ మాత్రం వాళ్ళ బొమ్మ బుక్ చేసి వెళ్తుంది. లక్ష ఖర్చు అయినా వాళ్ళు బొమ్మ బుక్ చేస్తాను. అది నీ ఎక్స్పీరియన్స్ చెప్పురా. ఇప్పుడు దాకా తిరిగావు కదా. నాకు తిరిగినందుకు కాళ్ళ నొప్పులు అయితే వచ్చినాయి, వినాయకుడు అయితే రాలేదు ఫ్రెండ్స్. వచ్చాను కాబట్టి రాలేదు ఫ్రెండ్స్ అని చెప్పు. అది కూడా చెప్పు. అది నా వల్ల కాదు ఫ్రెండ్స్, అది వినాయకుడు ప్రాబ్లం. వినాయకుడు ప్రాబ్లం అంట. ఇటు చూడనా వినాయకుడు ప్రాబ్లం అంట. ఆడేమో ఆస్తిని అడుగుతున్నాడు, నువ్వేమన్నా ఏమంటున్నావు? కిడ్నీ తీసుకోమని అంటున్నావు. అది కిడ్నీ తీసుకోమన్నాడు మా వాడు. అన్ని గుడిసిపోతాడు మా వాడు. వాచిగుడు. రాజుగా నీ ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళ? లాస్ట్ టైం వచ్చాడు కదా, అదే ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇవాళది ఇవాళ ఏముంది, బొమ్మ బుక్ చేయనందుకు కొద్దిగా సాడ్ గా ఫీల్ అవుతున్నాం అంతే. అయ్యా ఏది భయపెట్టావు ఒకసారి. ఎందుకు భయపడుతున్నావు? ఈసారి గణపయ్య మనతో వచ్చేటట్టు కనిపించలే నాకేంటో. లేట్ అయినా లేటెస్ట్ గా వస్తాడు అంతే అంటావా? అవ్వలేదంటే ఏదో మంచిది రాబోతుంది. అంతా మన మంచిగా అనుకోవాలి. ఓకే అంతా శివగాడికి ఒకసారి వాతావరణం అనుకోసారి వాతావరణ శాఖ అక్కడ ఏంట్రా పొజిషన్ ఏమైంది? అది ఏది బాంబుల్లా? ఓకే మంగళగిరిలో ఏదో బాణసంచా పేలిపోయిందంట మొత్తం ఒకేసారి. నాకు తెలిసి సోమవారం లోపలికి వెళ్ళిపోయి అంటారయ్యా. లేదు ఆటో మొత్తం కాలిపోయింది. ఆటోలో బాంబులు పెట్టారు. ఒకేసారి ఆటోలో కాలిపోయినాయి అంట బాంబులు. ఆటో కూడా కాలిందని. కాళ్ళ ఆటో బాణం. ఆటోలో ఆయనకి అంతా బాణం. సినిమాలో బాంబు బ్లాస్ట్ లాగా ఉంది. అది చెరిగాడు చూసాడు. మన చెరిగాడు ఎక్కడ ఉన్నా ఇక్కడికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళి చూసి మంగళగిరి వాట్సాప్ స్టేటస్ అదే అంతా అదే. ఆల్రెడీ ఇప్పుడే పెట్టుంటారు ఎవరో. ఫీలింగ్ ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చాం, మొత్తం తిరిగాం, తిరిగినట్టు తిరిగాం, కానీ ఒక్క బొమ్మ సెట్ జరిగింది. ఎంత ముందు కూడా జరిగిందా? అయితే ఇది ఫస్ట్ టైం కాదు, మాకు ఫస్ట్ టైం. కృష్ణానే నేను వచ్చినప్పుడు చేయకుండా వచ్చి తర్వాత మళ్ళీ వచ్చి తీసుకుని వెళ్ళిపోయాను. అప్పుడు నేను వచ్చాము ఇక్కడ చౌదరి ఆర్ట్స్కి వచ్చాం. అక్కడ బొమ్మ బాగా నచ్చింది. పెట్టేశాడు ఆడు. ఏ రకంగా అంటే 1,50,000 నుండి 80,000 దాకా వచ్చాడు. అక్కడ నుండి ఇంకా 95 అంట. అంటే నేను 80 అనుకున్నాను. 95 అంట. 95 తగ్గనంటున్నాడు వాడు. డౌట్ అది 95 వాడు వచ్చాడు కాబట్టి చాలా అప్సెట్ అయ్యాం. ఇంకా చెల్లో మంగళగిరి వెళ్ళిపోవడమే, తగ్గేదేలే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మా అందరి కోసం. చూడండి ఒక్కొక్కరి ఫేస్లు ఎట్ అయిపోయినాయి, డల్ అయిపోయినాయి పొద్దున్నుండి తిరిగి